హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు లెనోవో ల్యాప్టాప్ లో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లో ల్యాప్టాప్ యొక్క కెమెరాను ఏ విధంగా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది లెనోవో ఐడిల్ ప్యాడ్ స్లిమ్ 3 మోడల్. ఈ ల్యాప్టాప్ యొక్క కెమెరా ఈ విధంగా ఉంటుంది. ఈ కెమెరాకి ప్రైవసీ షట్టర్ ఇచ్చారు. ఈ షట్టర్ ని రైట్ సైడ్ కి మూవ్ చేస్తే ఈ విధంగా కెమెరా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తే కెమెరా క్లోజ్ అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ మూవ్ చేయండి, కెమెరా ఆన్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో కెమెరా ప్రైవసీ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కెమెరా యాక్సెస్ అని ఉంటుంది. దీన్ని ఆన్ లో పెట్టండి. దీని కింద ఉన్న కెమెరా అప్లికేషన్ కూడా ఆన్ లో పెట్టండి. ఈ 2 సెట్టింగ్స్ ఖచ్చితంగా ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ల్యాప్టాప్ లో మీరు ఉపయోగించే ఫేస్బుక్ గానీ, వాట్సాప్ గానీ, స్కైప్ గానీ, జూమ్ గానీ ఇలాంటి యాప్స్ అన్నింటిలో కూడా కెమెరా ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 2 సెట్టింగ్స్ ఆన్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసేయండి. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న సెర్చ్ బాక్స్ లో కెమెరాని టైప్ చేయండి. ఈ విధంగా మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ అయి ఉన్న కెమెరా అప్లికేషన్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కెమెరా ఇలా ఆన్ అవుతుంది. ఈ కెమెరాతో ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఫోటో కెమెరా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఉన్న వీడియో కెమెరా ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి. దీనిపై క్లిక్ చేయండి. వీడియో రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ కంప్లీట్ అయిందనుకున్న తర్వాత స్టాప్ రికార్డింగ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ కెమెరా అప్లికేషన్ కి సంబంధించిన కెమెరా ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్స్ పై క్లిక్ చేసినా డైరెక్ట్ గా కెమెరా ఫోల్డర్ లోకి వెళ్లి మీరు తీసిన ఫొటోస్, వీడియోస్ ని చూడొచ్చు. లేకుంటే దిస్ పీసీలోకి వెళ్లి పిక్చర్స్ పై క్లిక్ చేసి అందులో ఉన్న కెమెరా రోల్ ఫోల్డర్ ఓపెన్ చేసినా మీరు తీసిన ఫొటోస్, వీడియోస్ కూడా చూడొచ్చు. ఈ విధంగా లెనోవో ల్యాప్టాప్ యొక్క కెమెరాను ఉపయోగించుకోవచ్చు. ల్యాప్టాప్ ట్యుటోరియల్స్ పార్ట్ 13 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.